హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి రుచులు. ఈరోజు మన వీడియోలో చాలా టేస్టీగా ఉండి తక్కువ టైంలో పూర్ణాన్ని చేసుకొని బొబ్బట్లను ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. ముందుగా ఇలా ఒక కప్పు వరకు శనగపప్పును తీసుకోవాలి. దీనిని ఒక గంట సేపు ఇలా కడిగేసి నానబెట్టుకున్నాను. చూడండి, పప్పు అనేది ఈ విధంగా తుంచితే తునిగేలాగా నానాలి. ఇలా నానితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న వాటర్ అన్నీ వంపేసి ఓసారి నీట్‌గా కడిగేసుకొని ఇలా కుక్కర్‌లోకి వేసేసుకోవాలి. ఇందులోకి ఇప్పుడు కొద్దిగా వాటర్‌ని వేసుకోవాలి. మనం పప్పు ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఎక్కువ వాటర్ ఏం పట్టవు. ఆ తర్వాత ఒక్క చిటికెడు పసుపు, అలాగే ఒక చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. ఆ తర్వాత ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ వేసి మూత పెట్టుకొని ఈ పప్పును ఒక 2, 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకుందాం. ఇప్పుడు ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకొని ఇందులోకి మనం శనగపప్పును తీసుకున్న కప్పుతోనే ఒక 3 కప్పుల వరకు మైదా పిండిని వేసి జల్లించుకోవాలి. ఇలా మైదా పిండిని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్, అలాగే ఒక్క చిటికెడు పసుపు వేసి ఇలా అంతా కలుపుకోవాలి. ఆ తర్వాత ఇందులోకి కొద్దిగా వాటర్‌ని పోసుకుంటూ ఈ పిండిని సాఫ్ట్‌గా కలుపుకోవాలి. చూడండి, పిండి అనేది ఈ విధంగా అంతా కలుపుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా ఆయిల్ వేసుకుందాం. ఒక 2, 3 స్పూన్ల వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత అంతా ఓసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా ఆయిల్ కూడా అంతా పిండిలో కలిసేలాగా కలుపుకున్న తర్వాత దీనిపై మూత పెట్టి పక్కన పెట్టుకుందాం. చూడండి, ఈలోపు పప్పు కూడా ఉడికిపోయింది. కుక్కర్ ఆవిరంతా పోయిన తర్వాత ఇలా మూత తీసేసి పప్పు చూడండి ఇలా సాఫ్ట్‌గా ఉడికిపోయింది. ఇప్పుడు దీనిని ఇలా ఈ విధంగా గంటెతో బాగా మెత్తగా అనుకోవాలి. ఇలా అంతా మెత్తగా మెదుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం పప్పు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు బెల్లాన్ని తీసుకోవాలి. ఒక కప్పు బెల్లం అయితే స్వీట్ కరెక్ట్‌గా సరిపోతుంది. ఇప్పుడు ఇలా అంతా ఒకసారి కలుపుకున్న తర్వాత ఒక టీ గ్లాస్‌తోని ఒక పావు వంతు వరకు వాటర్‌ని వేసుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్‌ని వేసుకొని మళ్ళా కుక్కర్ మూత పెట్టి 1 లేదా 2 విజిల్స్ వచ్చే వరకి ఉడికించుకుందాం. చూడండి, నేను ఇక్కడ ఒక 2 విజిల్స్ ఉంచాను. ఇలా 2 విజిల్స్ తర్వాత ఆవిరంతా తీసేసి మూత తీసి ఈ విధంగా అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా కుక్కర్‌లో బెల్లాన్ని కూడా ఉడికించడం వల్ల పూర్ణం అనేది చాలా మెత్తగా సాఫ్ట్‌గా ఉంటుంది. ఇలా అంతా కలుపుకున్న తర్వాత దీన్ని స్టవ్ పై పెట్టి మంటను లో ఫ్లేమ్‌లో పెట్టి ఇలా అంతా కలుపుతూ ఉండాలి. ఒక 2, 3 నిమిషాలు కలుపుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి ఒక స్పూన్ నెయ్యి వేసేసుకుందాం. ఇలా అంతా నెయ్యి పూర్ణంలో కలిసేలాగా కలుపుకోవాలి. ఇలా ఒక 2, 3 స్పూన్ల వరకు మధ్య మధ్యలో నెయ్యిని వేస్తూ కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా పూర్ణం అనేది దగ్గర పడిన తర్వాత ఇందులోకి ఒక స్పూన్ వరకు ఇలాచి పొడి వేసుకోవాలి. ఇలా అంతా కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. ఇలా కొద్దిగా పూర్ణాన్ని తీసుకొని ఇలా చిన్న బాల్‌లా చేస్తే ఈ విధంగా రావాలి. ఇలా వస్తే పూర్ణం అనేది కరెక్ట్‌గా ఫ్రై అయినట్టు. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పూర్ణాన్ని వేరొక ప్లేట్‌లోకి వేసుకుందాం. ఇలా వేరొక ప్లేట్‌లోకి వేసుకున్న తర్వాత దీనిని కాస్త చల్లారనివ్వాలి. ఈ పూర్ణం అనేది చల్లారేంత టైం మీకు లేకుంటే ఫ్రిడ్జ్‌లో పెట్టేస్తే
త్వరగా కూల్ అయిపోతుంది. పూర్ణం కూడా చాలా సాఫ్ట్‌గా వస్తుంది. చూడండి ఇలా కాస్త పూర్ణం చల్లారిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్‌లా చేసుకోవాలి. మీకు కావాల్సిన సైజులో ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. అన్నీ కూడా ఈ విధంగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత ఈలోపు పిండి కూడా సాఫ్ట్‌గా నానింది. ఇలా పిండిలోంచి కొద్దిగా పిండిని తీసుకొని చేత్తో ఈ విధంగా అనుకుంటే ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా అనుకున్న తర్వాత ఇందులోకి మనం చేసి పెట్టుకున్న పూర్ణాన్ని పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండినంతా క్లోజ్ చేసి ఎక్స్ట్రా ఉన్న పిండిని తీసేసుకుంటే సరిపోతుంది. ఆ తర్వాత ఇలా ఒక కవర్ తీసుకొని దీనిపై కాస్త ఆయిల్ రాసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్లుగా చేసుకోవాలి. ఇలా చేత్తో ఈ విధంగా అనుకుంటే ఈజీగా సాగుతూ చాలా బాగా వస్తుంది. నేను ఇక్కడ మామూలుగా మీడియం సైజులో చేస్తున్నాను. మీరు కావాలంటే పెద్దగానైనా చేసుకోవచ్చు. ఇలా చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి పెనం పెట్టుకొని మనం చేసి పెట్టుకున్న ఈ బొబ్బట్టును ఇలా వేసేసుకోవాలి. ఈ విధంగా వేసిన తర్వాత ఇలా వేసుకున్న తర్వాత ఒక నిమిషం ఈ బొబ్బట్టును ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవాలి. ఇలా వేసుకొని రెండో వైపుకి తిప్పి వేసుకోవాలి. రెండో వైపు కూడా కాస్త ఆయిల్ వేసుకొని రెండు వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కాలిన తర్వాత దీనిని తీసి ఇలా ప్లేట్లోకి వేసుకోవాలి. ఇదే విధంగా అన్నీ చేసి కాల్చుకోవాలి. చూడండి చాలా చక్కగా వస్తాయి. ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా చాలా ఈజీగా చేసుకునే ఈ బొబ్బట్లు మీకు నచ్చినట్లయితే ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అంతే అండి, చూడండి అన్ని బొబ్బట్లు చాలా బాగా వచ్చాయి. టేస్ట్ కూడా చాలా బాగున్నాయి. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అంతే అండి, చాలా సాఫ్ట్గా ఉండి ఎంతో ఈజీగా చేసుకునే ఈ బొబ్బట్ల రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.